ఇప్పుడు డిబేట్ వచ్చేసి ఈరోజు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో అవినీతి అని చెప్పడానికే లేదు ఇక్కడ. దానికి మీన ఏదైతే ఆరోపణలు వచ్చాయో కేటీఆర్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఏ క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా ఒక 45 కోట్ల రూపాయలను ఇలా ఈ రేస్ కొరకు ఏదైతే బ్రిటన్ కంపెనీకి వీళ్ళు ఫౌండ్స్ రూపంలో పంపించారో దానికి సంబంధించింది ఆరోపణల మీద ఇలా మనం డిబేట్ నడుస్తూ ఉంది. సో దాంట్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశంతో నేను ఈ పని చేశానని చెప్పాడు. సో 100% దీంట్లో కేటీఆర్ యొక్క వారి యొక్క అంటే వారి యొక్క సూచనలతోటే వారి యొక్క డైరెక్షన్ తోటే ఈ వ్యవహారం అంతా జరిగింది. ఒకవేళ పద్ధతి ప్రకారం క్రమంగా జరిగి ఉంటే సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక క్యాబినెట్ అప్రూవల్ ప్రభుత్వం అప్రూవల్లో ఉన్నప్పుడు ఆ అప్రూవల్ ప్రకారం నేను చేశానని చెప్పి ఆయన చెప్పాలి. కానీ దీంట్లో జరుగుతున్న దాంట్లో ఏంది, సో ఇది కేటీఆర్ మరి ఎందుకు ఇచ్చాడు? ఒక మౌఖికమైనటువంటి ఆరోపణతో ఒక హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులు కట్టినటువంటి డబ్బును ఇలా ఏ రూపంలో ఎందుకు ఇచ్చావు, సో జరగని దానికి ఎందుకు ఇచ్చావు అనేది ఇలా ఉన్నటువంటి ఆరోపణ. అంటే అక్కడ ఆ కార్ కంపెనీ వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు, ఆ లోగా మనం కనుక చెల్లించకపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళిపోయారు అని. అవును, ప్రభుత్వంలో మనకు తెలుసు ఏ లిమిట్ వరకు ఏ డబ్బుని ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వంలో తెలుసు. ఎందుకు అప్రూవల్స్ తీసుకోలేకపోయారు? ఒకవేళ నిజంగా ఒకవేళ ఫార్మాలిటీ ప్రకారం అంటే గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారమే జరుగుంటే ఈరోజు అది జరిగేది కాదు కదా. ఈరోజు ఇవే కాదు, నేను ఏమంటుంటే ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఏం చెప్పాడు, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేశారు, ఇవాళ 50,000 కోట్ల సంవత్సరానికి మేము అవినీతిని ఆపితే మేము ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో, ఏదైతే ఇవాళ రైతులకు రుణమాఫీ 2 లక్షలు కావచ్చు, 15,000 రూపాయల పంట సాయం కావచ్చు, 2,500 రూపాయల మహిళలకు ఇచ్చేటువంటి మహిళల యొక్క దాని కావచ్చు, ఉచితమైన బస్సులు కావచ్చు, విద్యార్థులకు ఇస్తున్న స్కూటీలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, ఇదంతా కూడా కలిపితే 50,000 కోట్లు అవుతాయి. సో ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అవినీతిని ఆపితే ఇదంతా మేము చెల్లిస్తామని చెప్పారు. మరి సంవత్సరం అయింది ఈ రేవంత్ రెడ్డి గారు, మరి సంవత్సరం లోపల ఇవన్నీ ఏది చేయలే. మరి ఈ ప్రభుత్వంలో 50,000 కోట్ల ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవినీతి ఏది ఉందో అవినీతిని తగ్గిస్తే ఇవన్నీ కంప్లీట్ చేయలే. ఈ విషయంలో కంప్లీట్ చేయలేకపోయారు రేవంత్ రెడ్డి సర్కారు. అదేవిధంగా ఈయన ఏదైతే ఆరోపణలు చేశారో 1,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయల ఆరోపణలు చేశారు, ఇలా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఉందో దాని మీద ఎందుకు విచారణ చేస్తలేరు? ఇలా ఒక చిన్నదే ఇది, ఇప్పుడు 45 కోట్ల అనేది ప్రజాధనం ఉంది, ఇంతకన్నా పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి. మరి వాటి విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ముందుకు వస్తలేడు? ఈరోజు ప్రజలు ఇదే చర్చించుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా బలంగా ప్రజల్లోకి ఏం తీసుకుపోయారు, ఎన్నికల ముందు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి తీసుకొని పోయి పదే అంటే ఈ రాష్ట్రంలో వాస్తవం కూడా ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీని ఈరోజు తీసుకురావాల్సిన సందర్భంలో మరి ఆయన బలంగా తీసుకొని పోయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసింది? ఇలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారని. మరి ఏమైంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తర్వాత ఎక్కడ కూడా ధర్నాలు జరగొద్దని చెప్పారు, కానీ ప్రతి గ్రామంలో ధర్నాలు జరిగాయి. ఈరోజు ఎవరైతే ప్రజాస్వామ్యంలో వచ్చి నిరసన తెలియజేయాలని వస్తే నువ్వు ఎక్కడి దగ్గర అరెస్టులు చేశావు కదా, 100 సార్లు హౌజ్ అరెస్టులు చేసింది ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం. సో ఈరోజు తెలంగాణలో కూడా ఏం జరగబోతుందంటే ఈ సంవత్సర కాలం కోసం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన హామీల కోసం ప్రజలందరూ ఆగారు. రేపు సేమ్ కేసీఆర్ గారు ఏదైతే ఒక నియంత్రిత పాలన చేశారో అదే పాలనను ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కొనసాగించే పరిస్థితి ఉంది. సేమ్ కేసీఆర్ యొక్క నకలుగానే ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు మాట్లాడడానికి హక్కు లేదు. కేటీఆర్ వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పేసి, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా యొక్క బండి సంజయ్ గారు 317 జీవోకు ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తన కార్యాలయంలో తన ఎంపీ ఆఫీసులో శాంతియుతంగా ధర్నా చేస్తే నువ్వు తలుపులకు పగలగొట్టి ఆ రోజు బెయిళ్లతోటి కోసి అరెస్టులు చేసి పంపించావు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇవాళ నువ్వు అవినీతి జరిగిందని చెప్పేసి మీకు ఏసీబీ ఈడీలు నోటీసులు ఇస్తే నోటీసులు ఇయ్యరా? మరి దాని కొరకు నువ్వు ఏదో జరిగిపోతుందని ఎందుకనాలి? ఎస్, నువ్వు 100% ఏసీబీకి మీరు ఏదైతే గవర్నమెంట్ యొక్క సంస్థలు ఉన్నావో వాటికి కేటీఆర్ గారు సహకరించాల్సిన అవసరం ఉంది, దాన్ని డినై చేయాల్సిన అవసరం లేదు. ఇలా హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా నువ్వు వచ్చి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ఒకటి మాత్రం ఏమంటున్నామంటే రేవంత్ సర్కార్ గారు కూడా కంప్లీట్గా
మరి మీరు చెప్పినటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి పైన ఎందుకు మీరు సమగ్రమైనటువంటి విచారణ ఎందుకు చేపడతలేదని చెప్పేసి మేము బీజేపీ అలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో ఇలా అంచనాలకు మించి కోట్ల రూపాయల యొక్క అవినీతి జరిగింది, మరి కాళేశ్వరంలో జరిగింది, రాష్ట్రంలో జరిగేటువంటి అనేక అక్రమాలు జరిగినాయి కదా. మరి ఇదే రింగ్ రోడ్ కాంట్రాక్టర్ విషయంలో కూడా మీరు మాట్లాడారు కదా. మరి అనేక అంశాల మీద సంవత్సరం అయినా ఎందుకు మీరు ఈ యొక్క గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎందుకు బయటికి తీసుకొస్తలేరు? భూముల్లో జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, మీరు ధరణిలో కూడా జరిగినటువంటి కుంభకోణాలు నిన్న కూడా మాట్లాడుతున్నారు, కానీ మాటలు వేరు, చేష్టలకు వచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం చేస్తలేకపోతుంది. ఇదంతా కూడా వాళ్ళిద్దరు కూడా ఒక ఫిక్సింగ్ చేస్తున్నటువంటి వ్యవహారము. రెండోది భారతీయ జనతా పార్టీ అన్న ఇంత ముందుకు అన్నాడు, ఇవాళ బీజేపీ రేవంత్ రెడ్డి కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు యొక్క ముఖ్యమంత్రి అయినా, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ అయినా, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక టీమ్ ఇండియాగా ఈరోజు దేశం యొక్క గ్రోత్ పెరిగిందంటే దేశంలో నుండి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. సో ఇక్కడ గతంలో కేసీఆర్ ఒక నియంతృత్వంతో వైఖరితోటి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం యొక్క అనేక నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సినటువంటి అనేక ప్రాజెక్టులకు కేసీఆర్ సహకరించిన కారణంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగలేదు. ఇలా అందుకోసం రేవంత్ రెడ్డి గారు పోతున్నారంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రధానమంత్రిని అడిగినప్పుడు, మంత్రులను అడిగినప్పుడు మేము సహకరిస్తున్నాం. ఆయననే చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే రక్షణ రంగానికి సంబంధించిన భూముల విషయాలు కావచ్చు, అనేక విషయాల్లో కేంద్రం మనకి ఇస్తుంది, సహకారం ఇస్తుంది అని చెప్పి వారు మాట్లాడారు. ఇక్కడ ఏదైనా ప్రైవేట్ లాబీలు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరినన్నా చేయడానికి వరకు జరుగుతున్నాయా?